హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది కంద బచ్చల కూర అని చెప్పి ఒకటి చేస్తారు కదా, సో దానికోసం కంద కట్ చేశాను. ఇప్పుడు బచ్చల కూర కట్ చేస్తున్నాను. కార్తీక మాసంలో ఒకసారన్నా తినాలంటారు. బేసిక్గా వింటర్లో తింటే మంచిదని అన్నారు అని నేను అనుకుంటున్నాను. సో కార్తీక మాసం అయిపోయినా కూడా ఒకవేళ మీకు ఈ రెండు దొరికితే కనుక ఒకసారి చేసుకొని చూడండి. ఎంత టేస్టీగా ఉందో. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయడం. నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. చాలా సింపుల్ చేయడం. జస్ట్ మనం బాగా బచ్చల కూర ఇంకా ఆ కంద ఉంది కదా, అది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే చేతికి దూరత వస్తుంది అంటారు. నేనైతే నార్మల్ ప్లాస్టిక్ గ్లౌస్ ఉంటాయి కదా, అవి వేసుకొని కట్ చేస్తాను. తర్వాత ఎక్కువ మంది బియ్యం కడిగిన నీళ్ళలో అది కడుగుతారు. నేను సాల్ట్ వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగేసాను అంతే. సో దాని తర్వాత ఈ బచ్చల కూర, ఈ కంద, కొంచెం పసుపు జీలకర్ర వేసినట్టున్నాను. చేసి 2-3 రోజులు అయిపోయింది, మర్చిపోయాను అన్నమాట. సో వీటిని ప్రెషర్ కుక్ చేసేయాలి. ఒక పసుపు వాటర్ వేసాను అంతే. తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టేసిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. మనం వైభవ్ నాన్న ఈ మధ్య నేను ఎప్పుడు కెమెరా తీసినా కెమెరా కావాలని గోల్ చేసి పిచ్చి చేసి పట్టుకెళ్ళిపోతున్నాడు. అందుకే నాకు షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు. సో తర్వాత పోపు పెట్టేసుకోవడం అంతే. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను అనుకోలేదు అంత యమ్మీ ఉంటుందని. చాలా బాగుంది. అండ్ కార్తీక మాసం అయిపోయింది, ఫైనల్లీ మనం నాన్ వెజ్ తినొచ్చు. నేను నాన్ వెజ్ చాలా ఇష్టం నాకు. అంటే నాకు కళ్ళు కూడా ఎక్కువగా మంచి కళ్ళు అంటే నా ఉద్దేశంలోని మంచి ఫుడ్ అవన్నీ అన్నమాట. మీ అందరికీ నాకు ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. సో నేను అనుకున్నా 1 month తినట్లేదంటే తర్వాత ఓహో ఆహా తినేయాలి అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ అంతేం అనిపించలేదు. నేనే ఆశ్చర్యపోయాను. మనం మాట్లాడుకుందాం. ఈ లోపల ఈరోజు ఎగ్ చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో మా ఆయనకి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెద్దగా నచ్చదు. సరే అని చెప్పి కర్రీ చేద్దామని చెప్పి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఎలాగా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్యూటిఫుల్ క్యూట్ గ్యాడ్జెట్ గురించే చెప్తాను. ఎంత క్యూట్ ఉందో, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా. ఒకవేళ ఎవ్రీడే మనం ఎగ్స్ బాయిల్ చేయాలి, ఎవ్రీడే లేకపోతే పిల్లలు మేనేజ్ చేసుకోగలగాలి అనుకుంటే మనం ఈ అగారో ఎగ్ బాయిలర్ని ట్రై చేయొచ్చు. చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ 8 ఎగ్స్ పడతాయి అన్నమాట. జస్ట్ ఇందులో మనం వాటర్ వేసేసుకోవాలి. వాళ్ళు మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు, చూసారు కదా. తర్వాత ఈ ఎగ్ ట్రే పెట్టేసుకొని మనకు కావాల్సిన ఎగ్స్ పెట్టేసి మనం బాయిల్ చేసేయడమే. ఇది ఆటో షట్ ఆఫ్ కూడా అయిపోద్ది, ఆటో షట్ ఆఫ్ అవుద్ది. అండ్ ఎలా కావాలి అనేది వాటర్ క్వాంటిటీ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. మనకి వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో కూడా ఉంటుంది. 85 ml అయితే వెల్ డన్ అని, అంతకన్నా తక్కువ వాటర్ అయితే మనకి హాఫ్ బాయిల్డ్ అని, 120 ml అయితే అరౌండ్ చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. అలా అయితే ఫుల్ హార్డ్ బాయిల్డ్ అని, అలా మనకి కావలసినట్టు మనం బాయిల్ చేసుకోవచ్చు. అండ్ వేరే పని చేసుకొని కూడా దీని పని ఇది చేసుకుంటుంది. ఎవ్రీడే ఎగ్ ఒకటి తినిపించాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది అనమాట. సో ఇక్కడైతే మనం ఒక సింపుల్ ఎగ్ కర్రీ చేస్తున్నాం ఇందుకోసం అని చెప్పి. అందుకని కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై చేసేసుకుందాం. సో ఇందాక ఏం చెప్తున్నా, చికెన్ మటన్ అవన్నీ గుర్తొచ్చేస్తే అనుకున్నా, కానీ అంతేం లేదు. మనం అనుకుంటాం మన మీద, మనకి దేని మీదన్నా చాలా అటాచ్మెంట్ ఉంది, అది లేకపోతే మనం ఉండలేము, మనం లేకపోతే ఎవరైనా ఉండలేరు అని అనుకుంటాం. అదంతా మన అమాయకత్వం. ఎవరు లేకపోయినా ఏంటి ఆగదు, మనకు కూడా ఏం లేకపోయినా మనకు కూడా ఏంటి ఫరక్ పడదు. సో ఈ నాన్ వెజ్ నుంచి వచ్చిన వైరాగ్యంలో మాటలు అన్నమాట. నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత ఎప్పుడెప్పుడో వింటూ ఉంటాం కదా, పెద్దగా ఆలోచించాం, కానీ లైక్ మన టేస్ట్ బడ్స్ అనేవి ఎవ్రీ 21 daysకో 15 daysకో అవి చేంజ్ అయిపోతూ ఉంటాయట. అప్పుడు అందుకనే మనకి ఇంకా క్రేవింగ్స్ ఏమైనా వద్దు అనుకుంటే మనం ఎలాగో కష్టపడి ఒక 15 days ఆపామంటే మనకి దాని తర్వాత దాని మీద క్రేవింగ్స్ రావంట. సో షుగర్ తగ్గించాలి, అలా ఏమైనా మార్చుకోవాలి డైట్లోనే అనుకుంటే ఎలాగో కష్టపడి ఒక 15-21 days లాగా కష్టపడితే తర్వాత మనకి దాని మీద అంత ఇష్టం పోతుంది. సో ఆటో షట్ ఆఫ్ అన్నాను కదా. సో బాయిల్ అయిపోయి, ఇది నాకు లైక్ హాఫ్ బాయిల్డ్ లాగా ఉంటే ఇష్టం, నాకు మరీ ఫుల్ హార్డ్ బాయిల్డ్ కాకుండా కొంచెం తక్కువ ఉంటే ఇష్టం. అందుకని నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా. అండ్ దీనికి మనకి మెజరింగ్ కప్తో పాటు ఇందులో ఈ ప్రిక్ చేసుకోవడానికి చిన్న సూది లాంటిది వచ్చింది. ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ అయ్యి బయటికి రాకుండా అలా ఏమైనా
సేఫ్టీ కోసం అని చెప్పి, అండ్ అలా చాలా మంది చేస్తారట, నేను ఫస్ట్ టైం చూడడం. సో ఇలాగా మనం ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ప్రిక్ చేసుకొని ఎగ్ బాయిల్ అంటే దాని మీద ట్రే మీద పెట్టేసి ప్రిక్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలా దానికోసం అది కూడా ఇచ్చారు. ఇందులో మనకి ఎగ్స్ పోచ్ చేసుకోవడానికి కూడా ఉంది ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. సో కింద మనం వాటర్ వేసేసుకోవాలి, బాడీ, ఎగ్ బాయిలర్ షెల్ఫ్, పోచ్ ఎగ్ బౌల్, కవర్, అలా అంతే సింపుల్గా ఉంటుంది. జస్ట్ వాటర్ వేసేసుకోవాలి, ఎగ్స్ ప్లేస్ చేసేసుకోవాలి. ఒకవేళ పోచ్డ్ ఎగ్స్ లాంటివి కానీ, అంతేకాకుండా మనం వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి పిల్లలకి ఉన్నప్పుడు మనకి క్విక్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాగ ఈ ట్రే పెట్టేసుకోవాలి. అందులో పోచ్డ్ ఎగ్స్ కావాలంటే ఎగ్ ఇందులోని తీసేసుకోవచ్చు. ఇంకా ఆమ్లెట్ లా చేసుకోవచ్చు. ఆమ్లెట్ అంటే మనకి మళ్ళీ పెనం మీద వేసిన ఆమ్లెట్ లాంటిది కాదు, లైక్ ఆనియన్స్ అవి మిక్స్ చేసేసి మనం పోచ్ టైప్ ఆఫ్ థింగ్ లాగా చేసుకోవచ్చు. ఎగ్స్తో ఎన్ని రకాలు చేస్తారు, చాలా రకాలు చేస్తారు. అండ్ వెజిటేబుల్స్ అవి స్టీమ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ క్యారెట్ ఇంకా స్వీట్ పొటాటో మన వైభవనాన్ని కోసం చేసిన. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం మనం క్విక్గా చేసుకోవాలి అనుకుంటే ఈ అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ని ఒకసారి ట్రై చేయండి. ఇది 2 in 1 వస్తుంది. మనకి 8 eggs వరకు బాయిల్ చేస్తుంది, 4 eggs వరకు పోచ్ చేస్తుంది. అంతేకాకుండా వెజిటేబుల్స్ స్టీమ్ చేస్తుంది. అండ్ 3 బాయిలింగ్ మోడ్స్ ఉంటాయి మనకి. చాలా క్యూట్ అండ్ ట్రాన్స్పరెంట్ లిడ్తో ఒక కాంపాక్ట్ సింపుల్ గ్యాడ్జెట్. ఏంటి పెద్ద హడావిడి ఏంటి లేని ఒక సింపుల్ గ్యాడ్జెట్ అన్నమాట. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఆటోమేటిక్ షట్ ఆఫ్ అయిపోద్ది ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత. అంటే బేసిక్గా ఏంటంటే కింద వాటర్ రన్ అయిపోద్ది కదా, అప్పుడు అది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోద్ది. కాబట్టి మనకి భయం అయ్యదు. అండ్ ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. హీటింగ్ ప్లేట్, ఫుడ్ గ్రేడ్ ట్రాన్స్పరెంట్ టాప్ కవర్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఆల్మోస్ట్ నాకు 8 to 9 minutes టైం పట్టింది ఇలా పర్ఫెక్ట్గా అవ్వడానికి. అది డిపెండ్స్ అనమాట, మనం ఎంత సైజ్ కట్ చేసాము ఏంటి అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. మనం 1-2 సార్లు యూజ్ చేసిన తర్వాత మనకి క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ఎంత వాటర్ వేయాలి ఏంటి అనేది. అండ్ ఆ పోచ్డ్ ఎగ్ ఎంత యమ్మీ వచ్చింది తెలుసా అసలు. ఇలా ఉంటే మనం రోజు ఎగ్ తినొచ్చు హ్యాపీగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైక్ బర్గర్స్ ఏమైనా చేసినప్పుడు ప్యాటీస్ లాగా ఇలా ఎగ్ చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా మనం ఈ పోచ్డ్ ఎగ్స్ ఇందులో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఎంతమందికి ఇలాగా లైక్ సాఫ్ట్ బాయిల్డ్ నచ్చుతుంది, పోచ్డ్ ఎగ్స్ నచ్చుతాయి అనేది షేర్ చేయండి. నాకైతే ఇలా ఉంటే చాలా నచ్చుతుంది. ఎక్కువ మందికి లైక్ హార్డ్ బాయిల్డ్ లాగా ఉంటే నచ్చుతుంది. ఇలాంటి టెక్స్చర్ కూడా ఇష్టపడరు చాలా మంది. అండ్ ఇది హార్డ్ బాయిల్ చేశాను, కర్రీ చేద్దాం అనుకున్నాం కదా దానికోసం అని చెప్పి చేసిన. అన్నీ పడిపోతున్నాయి. అండ్ వీడియోస్ ఏం హరీష చేయట్లేదు అసలు అంటే కనుక నా కష్టాలు మీకు ఏంటి చెప్తాను. మా పనమ్మ ఇంకా రావట్లేదు. అండ్ నా పని అయిపోతుంది. లైక్ ఇంట్లో పని అంతా చేసేవాళ్ళు ఎవరైనా మీ అందరూ ఉంటే కనుక పాప మీకు ఒక టేకే బావు లాగా అన్నమాట. అమ్మ ఎన్ని పనులు ఉంటాయి. తుడు, తడిగొట్టు పెట్టు, సామాన్లు కడుగు, ఆ సామాన్లు సర్దు, బట్టలు అతుకు, బట్టలు ఆరబెట్టు, మళ్ళీ అవి మడత పెట్టు. అయ్య బాబోయ్, ఇలా అయితే చాలా కష్టం. ఈ సంసార సాగరం నేను ఇలాగైతే ఎదలేను. సో నాకు అర్థమైపోయింది, పనమ్మాయి లేకపోతే నాకు చాలా 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 కష్టం. అంటే ఎప్పుడూ తెలుసు, కానీ మళ్ళీ ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 1 week దాటేస్తుంది. ఇంకెవరైనా పెట్టుకుందాం అనుకుంటే ఎవరు నాకు కొత్త మనుషులతో మాట్లాడడమే అంత బాగా అనిపించదు. ముందు వాళ్ళకి చెప్పి చేపించుకొని, అండ్ ఎవరు అసలు రాననేస్తారు. 1 రోజు 2 రోజుల కోసం, లైక్ వారం రోజుల కోసం రమ్మంటే ఎవరు రావడానికి ఇష్టపడరు అసలు. మా ఇంటి దగ్గర అసలు ఇష్టపడరు. అండ్ వచ్చినా కూడా ఎంత డబ్బులు అడుగుతున్నారంటే సామాన్లు కడగడానికి 200, ఎక్స్ట్రా బట్టలు ఆరబెట్టమంటే ఇంకో 100, ఎవ్రీ పనికి 100 అలా చెప్తున్నారు. ఇంకా అంటే పని చేసేస్తే అయిపోద్ది, ఒక 1 hour 2 hours అయిపోద్ది. కానీ అలా వెయిట్ చేసి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని ఈసారి పెట్టాలనిపించలేదు. కొంచెం పిసినారు కూడా అయిపోయినట్టున్నాను, అందుకని చెప్పి పెట్టలేదు. నేను చేసి అండ్ వీడు అన్ని ఇసిరి నేను తుడిచి ఇంకా వీడియో కాదు కదా, నాకు అయిపోయింది, నా పని అయిపోయింది. నేను అంత వీకా, నేను ఇంత డెలికేటా అని నాకే అనిపిస్తుంటుంది. అంటే ఎప్పుడు చేస్తూ ఉంటే మనం చేయగలం, కానీ అలవాటు లేని వాళ్ళకి చేయడం కొంచెం పెద్ద టాస్కే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా మమ్మీ అయితే మాకు ఎప్పుడు సామాన్లు కడిగించడం ఇవన్నీ చేయించలేదు. అంటే వంట చేయించడం ఇవన్నీ మాకు నేర్పించింది, కానీ ఇల్లు తుడు, సామాన్లు కడుగు లాంటి బేసిక్ ఉంటాయి చూడండి, మన హౌస్ హెల్ప్ ఏదైతే తీసుకుంటామో ఆ పనులు మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయించలేదు. అండ్ పెళ్ళయిన తర్వాత కూడా మా డాడీ ఫస్ట్ మా ఆయనకి కాల్ చేసి, పెళ్ళయి మేము ఇలా రాజమండ్రి వెళ్ళిన పొద్దున్న వెళ్తే సాయంత్రంకి మా డాడీ ఫోన్ చేసి
పని మనిషిని పెట్టారా బాబు అని అడిగారు. అప్పటికి ఎవరెవరికి పెద్దగా తెలియదు కదా, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో అసలు తెలీదు ఒకరికొకరు. అప్పుడు మా ఆయన హర్ట్ కూడా అయిపోయారు. పెడతాను కదా అంత కంగారు ఎందుకు అన్నట్టు. అంటే అలా అప్పుడు మా డాడీ చెప్పారు, మా పాప చేయలేదు, పెట్టియండి ఫాస్ట్గా అని చెప్పి మాకు వెంటనే పెట్టిస్తారు. అలా పనమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అన్న విషయం నాకు మళ్ళీ అర్థమైపోయింది. నేను ఫోన్ చేసి నేను ఇంక చేయలేకపోతున్నాను అని చెప్తే, వచ్చేస్తానమ్మా అంటే ఎవరి తల పనులు ఉంటాయి కదా, లైక్ ఎవ్రీ టైం ఒకేలాగా రోబోట్ లాగా వచ్చి చేసేమంటే అవ్వదు. ఐ కెన్ అండర్స్టాండ్, ఎవరి పనులు కొంచెం ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట నా పని. ఇంకా నేను చేయలేను అన్నట్టు. సో చూద్దాం, ఇంకొక 1-2 డేస్లో వచ్చేస్తాను అన్నది. వచ్చేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే నేను కొంచెం నా పని నేను చేసుకుంటాను. సో అలా నడుస్తుంది. ఎవరైనా నాలాగుంటే రిలేట్ చేసుకోండి, లేకపోతే మాత్రం ఏం చెప్పింది సోది అనిపిస్తుంది. అలా అనిపిస్తే కనుక సారీ. అండ్ మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చెప్తున్నాను కదా, వంటలు అవి చేసి ఇది చేసి చాలా ఎక్సెస్ పని అయిపోతుంది. ఇంకా ఏవేవో వంటలు చేసేద్దాం అనిపిస్తుంది, కానీ ఓపిక ఉండట్లేదు. అలా నడుస్తుంది అంతే. సో ఎగ్ బాయిలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మళ్ళీ రెగ్యులర్గా వ్లాగ్స్ పెడతాను. సో ఈ 1 వీక్ కొంచెం ఇర్రెగ్యులర్ అయినందుకు సారీ. అంతే, బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా. ఇక్కడ కూడా ఏదో రెసిపీ షూట్ చేద్దామని చెప్పి తీశాను. ఈ లోపల ఆడొచ్చి కెమెరా పట్టుకుపోయాడు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తాను అన్నమాట ఇక్కడితో. సో అదంతే, బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా. ఇక్కడ సోంపు కూడా వేసాను, ఆలు దమ్ చేశాను, దమ్ ఆలు లాంటిది చేశాను. అదే ఆ రెసిపీయే షూట్ చేద్దాం అనుకొని తీసాను. మనోడు పట్టుకుపోయాడు అనమాట. పక్కన రవ్వ దోశ వేస్తున్నా. సో అంతే, బేసిక్ పనులు, ఎవ్రీడే పనులు అంతే. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.